హాయ్ అండి. మనం మిషన్ కుట్టేటప్పుడు దారం అనేది ఊరికే తెగిపోతూ ఉంటుంది. జస్ట్ ఒక కుట్టు ఇలా వెయ్యగానే దారం తెగిపోతుంది. లేదంటే కుచ్చు కుచ్చుగా వచ్చేస్తూ ఉంటుంది కదండీ! అలా రాకుండా ఉండడం కోసం ఈ టిప్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా యూజ్ అవుతుంది వీడియో అయితే. చూడండి ఇప్పుడు కుట్టు అనేది ఎంత నీట్‌గా, ఎంత క్లీన్‌గా ఉందో చూడండి. ఇంతకు ముందైతే అస్సలు కుట్టు మొత్తం కుచ్చు కుచ్చుగా లేదంటే దూరపు కుట్టు అనేది వచ్చేసింది. ఇప్పుడు చెప్పే టిప్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బిగినర్స్ అయితే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మిషన్ అలా కాగానే మిషన్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి మనం తీసుకెళ్తూ ఉంటాం కదా! అదేం కాదండి. ఇక్కడ ఒక నట్ ఉంది చూడండి. ఈ నట్టు లూజ్ అయినా, టైట్ అయినా కానీ అలా అవుతుందంట. లూజ్ కాకుండా, టైట్ కాకుండా చూసుకోవాలి మనం అప్పుడప్పుడు. చూడండి ఇలా దారం కొంచెం లాగితే కరెక్ట్‌గా వచ్చేటట్టుగా ఉండాలి. టైట్‌గా వచ్చిందనుకోండి అది కొంచెం లూజ్ చేయండి. ఒకవేళ బాగా లూజ్‌గా వచ్చేసిందనుకోండి కొంచెం టైట్ చేయండి. అంతే ప్రాబ్లమ్ అండి. ఒకవేళ అక్కడ కూడా అది సెట్ కరెక్ట్‌గా ఉందనుకోండి, ఇక్కడ సూది ఉంది చూడండి. ఈ సూదిని మనము క్రాస్‌గా పెట్టినా, లేదంటే కొంచెం కింద సైడ్ ఇరిగినట్టుగా ఉన్నా, మనకి క్లాత్‌కి దారం అనేది తట్టుకొని అది కుచ్చు కుచ్చుగా కూడా వస్తుందండి. ఇక్కడ కరెక్ట్‌గా ఒకసారి సెట్ చేస్తూ ఉండాలి. మనకేమైనా దారం అలా వస్తుందంటే, ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ మనం సెట్ చేసుకున్నామనుకోండి, ఇక్కడ సైడు ఈ చివరన, ఆ చివరన తగలకుండా చూసుకోవాలి. అలా తగిలినా కానీ మనకు దారం అనేది కుచ్చుగా వచ్చేస్తుంది. లేదంటే సూది కూడా ఇరిగిపోతూ ఉంటుంది. మనకు కుచ్చుగా వచ్చినప్పుడు దారము ఈ 2, 3 ప్రాబ్లమ్స్‌ని మనము చూసుకున్నామనుకోండి, మనకు మిషన్‌ని బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం అనేది ఉండదు చేయించడానికి. అలాగే బాబిన్ కూడా చూడండి. ఇలా ఉందా? మనము కరెక్ట్‌గా మధ్యలో నుండి తీసుకోవాలి. దారం అనేది కరెక్ట్ సైడ్ నుండి రావాలి. ఇలా గుంజితే మనకు ఇక్కడ సైడ్ నుండి తిరగాలి బాబిన్ అనేది. చూడండి ఇలా తిరగాలి రైట్ సైడ్ నుండి. రాంగ్ సైడ్ నుంచి తిరిగిందనుకోండి కరెక్ట్‌గా సెట్ చేసి పెట్టేసేయండి. ఇప్పుడు నేను దీన్ని పెట్టి కూడా చూయిస్తాను. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం కరెక్ట్‌గా సెట్ చేసుకున్నామనుకోండి, మనకు ఎలాంటి ప్రాబ్లమ్ అనేది లేకుండా మిషన్ కుట్టాలంటే విరక్తి రాకుండా ఉంటుందండి. ఒకసారి చూడండి బాబిన్‌ని కూడా కొంచెం కరెక్ట్‌గా పెట్టండి. ఇలా కొంచెం దారం అనేది కిందికి వదిలేసి, ఇప్పుడు దారం ఉంది చూడండి. ఈ దారాన్ని ఇలా పెట్టేసి కొంచెం పైకి లాగితే కరెక్ట్‌గా వస్తేనే మనకు కుట్టు అనేది కూడా కరెక్ట్‌గా వస్తుంది. అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్ నుండి కూడా దారాన్ని కరెక్ట్‌గా పెట్టుకోవాలండి. చూడండి ఇందులో నుంచి తర్వాత కింద సైడ్‌కి రావాలి. ఫస్ట్ అయితే మనం పైన సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి. అలాగే చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం కరెక్ట్‌గా ఇందులో నుంచి దారం కుట్టేటప్పుడు, తీసేటప్పుడు ఫస్ట్ ఇలా కరెక్ట్‌గా వచ్చిందనుకోండి, అప్పుడే మనకు కుట్టు అనేది కరెక్ట్‌గా వస్తుంది. అలా రాలేదనుకోండి, మధ్యలో దారం అనేది కూడా రాదు మనకు అలా ఇరుక్కుంటే. దారం అనేది మధ్యలో సూది వచ్చే దారం వచ్చే మధ్యలో ఇంకా దారం ఏదైనా ఇరుక్కుంటే కూడా రాదు. అందులో కూడా దారం అనేది ఎళ్తుంది. చూడండి ఈ దారం కూడా కరెక్ట్‌గా పెట్టండి. ఇలా ఉల్టాగా కాకుండా ఇట్లా రావద్దు. ఇది ఇక్కడ సైడ్ నుండి రావాలి. అప్పుడే మనకు కరెక్ట్‌గా వస్తుందండి స్టిచ్చింగ్ అనేది. కుచ్చు కుచ్చుగా రాదు. ఈ 4, 5 ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్‌గా చూసుకున్నామనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి విరక్తి లేకుండా కుట్టు కరెక్ట్‌గా వస్తుంది. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.